ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఈరోజు ఒక దివ్యమైనటువంటి అంశాన్ని మీకు అందిస్తున్నాను. భగవత్ అనుగ్రహం, గ్రహముల యొక్క అనుగ్రహం ఎలా లభిస్తుంది? పూర్వం చెప్పినాను నేను, మానవుడు చేసిన అనేక జన్మల్లో చేసినటువంటి కర్మ ఫలితములు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క విధంగా మనం అనుభవించే తీరాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ ఉద్రిక్తత తగ్గించే ప్రయత్నం మానవుడు చేసుకోవాలి. చూడండి, లాఠీ చార్జ్ జరుగుతుందనుకోండి. ఆ లాఠీ చార్జ్ జరిగేటప్పుడు ఆ లాఠీ చార్జ్ చేసేటటువంటి ఓ వ్యక్తి మీ బంధువు అయి ఉన్నాననుకో, లేదా నువ్వు రోజు వాడికి ఉదయం సాయంత్రం నమస్కారం చేస్తూననుకో, నీ మీద అభిమానం ఉందనుకో, వాడు నలుగురితో పాటు నిన్ను కొట్టినట్టు నటిస్తాడు అనే సౌండ్ కూడా వస్తుంది, కానీ దెబ్బ తగులుతుందా? లేదు. ఎందుకని? సూపర్లకు కొట్టినట్టుగా ఉండి నీకు దెబ్బ తగలకుండా చూస్తాడు. అలాగే ఎవడైతే పరమాత్మను దేవతలను పూజించామనుకోండి, వాటి ఉద్రిక్తత తగ్గిపోతుంది. ఆ విషయాన్ని మనకు విష్ణు ధర్మోత్తర మహాపురాణంలో ప్రథమ ఖండలో 105వ అధ్యాయంలో ఒక గొప్ప విషయాన్ని చెప్తాడు. ఏంటంటే, ఎవడైతే గురువు ద్వారా గ్రహించినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసేటటువంటి వారికి గ్రహములన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తాయి అని. అలాగే చెప్తారు, ఏ భక్తాహం పుండరీకాక్షం దేవదేవ జనార్దనం నాస్తి తేషాం జగత్తస్మిన్ దోషో గ్రహాకృతో నృణాం. పుండరీకాక్షుని యొక్క, దేవుని యొక్క, జనార్దుని యొక్క భక్తులైనటువంటి వారికి ఇహలోకమునందు గ్రహబాధలు ఉండవు అనేటటువంటిది బాగానే ఉంది. ఈ ఉద్దేశాన్ని గ్రహించినటువంటి జగద్గురు ఆదిశంకరులు ఒక అద్భుతమైనటువంటి శివ పంచాక్షరీ మంత్రానికి, అంటే పంచాక్షరీ మంత్రం, దాన్ని జోడిస్తూ, ఎందుకంటే గ్రహములన్నీ కూడా పరమాత్మ అధీనంలో ఉంటాయి. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కడు ఏదో ఒక నక్షత్రంలో పుట్టుంటాడు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అలాంటి 4 పాదాలకి కలిపి ఒక నక్షత్రం ఉంటుంది. కనుక ఈ 27 నక్షత్రాలను దృష్టిలో ఉంచుకొని, శంకరులంటే ఎవరండి? సాక్షాత్తు కైలాసవాసి. అనేకమైనది, ఎందుకంటే అందరూ వేదపారాయణం చేయలేరు, అందరూ యజ్ఞయాగాదులు చేయలేరు, అందరికంత సమయం ఉండదు, అంత ద్రవ్యము ఉండదు. కనుక వారికి శ్రద్ధాభక్తులతో ఈ యొక్క స్తోత్రాల పారాయణం, ఎందుకంటే స్తోత్రంలో శక్తి ఉంటుంది, బీజం ఉంటుంది, కీలకం ఉంటుంది, అలాగే మహిమ ఉంటుంది, అన్నీ కూడా కలిపినటువంటిది స్తోత్రానికి అంత శక్తి ఉంటుంది. స్తోత్ర వ్యాఖ్యానం నేను ఇంకొకసారి మీకు చెప్తాను, స్తోత్రాలంటే అసలు ఏమిటనేది. అలాంటి శంకరులు మనకు శివపంచాక్షర నక్షత్ర స్తోత్రమే ఒక అద్భుతమైన స్తోత్రం ఉంది, 27 నక్షత్రాలకి. దాన్ని వారి వారి యొక్క నక్షత్రాన్ని చదువుకోవచ్చు. ఇప్పుడు నిత్యము వారికి అశ్విని నక్షత్రం అనుకోండి, అది 2వ పాదం కానీ 3వ పాదం కానీ 4వ పాదం కానీ ఇంకేదైనా సరే 4 పాదాల్లో మొత్తం అశ్విని నక్షత్రం కిందకు వస్తుంది కదండి. అలాంటి అశ్విని నక్షత్రం వారికి సంబంధించిన శ్లోకాన్ని పారాయణం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఒక 5 సార్లు చేసుకోవచ్చు. నేను ఉదాహరణకి ఇక్కడ అశ్విని నక్షత్రం పారాయణం గురించి చెప్తున్నాను. నమస్కారం చేసుకోండి దైవ సన్నిధిలో, పూజ అంతా అయిపోయిన తర్వాత కానీ ప్రారంభంలో కానీ ఎప్పుడైనా సరే, శ్రీమదాత్మనే
గుణైకస్యందవే నమః శివాయ. ధామా ధామలేశద్ధూతకోకబంధవే నమః శివాయ. నామశేషితానవద్భావ భవాందవే నమః శివాయ. పామరేతర ప్రదాన వందవే నమః నమః శివాయ. ఇలా నక్షత్రం కనీసం శనివారం రోజు మాత్రం మీకు పూర్తిగా సమయం, వారంలో ఒక్కరోజు, మిగతా రోజులు నీ నక్షత్రాన్ని స్తోత్రం చదువుకో. శనివారం నాడు కానీ, శుక్రవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ ఏదో ఒక రోజు వారంలో ఒక వారం కేటాయించుకొని శ్రద్ధగా 27 నక్షత్రాలకి స్తోత్రం చేశారనుకో, మీ ఇళ్ళు, మీ ఇంట్లో ఉండేటటువంటి వారు అందరికీ కూడా నక్షత్ర అనుకూలమైనటువంటి స్థితి లభిస్తుంది. ప్రతి నక్షత్ర స్తోత్రానికి నమఃశివాయ 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 అనేటటువంటి ఆ పంచాక్షరీ మంత్రం యొక్క అనుసంధానం ఉంటుంది. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి, గ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిని, సంసారంలో జరిగేటటువంటి ఒడుదుడుగులన్నీ కూడా శాంతించి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుందని చెప్తారు. చూడండి, తెలుసో తెలియకో కొంతమంది భార్యాభర్తలు కీచులాడుకుంటూ ఉంటాడు. వివాహ సమయంలో నక్షత్ర మైత్రి చాలా ప్రధానం అంటారు. అలా నక్షత్ర మైత్రి లేనటువంటి వారు కీచులాడుకుంటూ ఉంటారు సంసారంలో. అలాంటి కీచులు అంటే సంసారుల మధ్య ఉండేటటువంటి తగువులు, భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఇలాంటివన్నీ కూడా వారు ఈ నక్షత్ర స్తోత్రాన్ని కానీ చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. చిన్న చిన్న విషయాలకే వేరైపోతుంటారు. అందులో ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పెళ్ళైనటువంటి 6 నెలలకే విడాకుల దాకా వచ్చేస్తున్నారు. కారణం నక్షత్ర మైత్రి లేక. దానికి ఎన్నో చెప్పొచ్చు, మా అమ్మాయికి ఇవిగోండి, వాడికి ఇవిగోండి, ఇవన్నీ పైన కనిపించేటటువంటి, వారికి అలాంటి భావనలు కల్పించేటటువంటి ఓ కనుమరుగుగా అంటే నీకు కంటికి కనపడకుండా ఒక శక్తి నిన్ను ఆడిస్తూ ఉంటుంది, ప్రేరణ లభిస్తూ ఉంటుంది. థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక ఆలోచన నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించేవా? నాకు ఒక ఆలోచన వచ్చింది అంటావు, ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక ఊహ వచ్చిందంటావు, ఎక్కడి నుంచి వచ్చింది? అనేకమైనటువంటి సంస్కారాలు ఇందులో ఉన్నాయి. వాటికి దేవత అనుగ్రహం, ప్రేరణ, వీటి ద్వారానే అవి వెదజల్లుతూ ఉంటాయి. కనుక అలాంటి నక్షత్ర మైత్రి కోసంగా, సంసార జీవితము ఆనందంగా ముందుకు వెళ్ళేదానికోసంగా ఈ అద్భుతమైనటువంటి శంకర భగవత్పాదులు విరచితమైనటువంటి నక్షత్రమాలా స్తోత్రాన్ని పారాయణం చేసినారనుకోండి, మీ జన్మ ధన్యమవుతుంది. చేసుకోవాలండి, తప్పదు. కేవలము ఏదో మన అదృష్టం అండి అనుకుంటారు. అదృష్టాన్ని చూసి విర్రవీగకు. ఈరోజు దృష్టమైనటువంటిదే రేపు అదృష్టంగా మారుతుంది. అదృష్టం అంటే ఏంటి? దృష్టము కానటువంటిది, అంటే తెలియకుండా వచ్చినటువంటిది. నీకు దృష్టము అంటే కనపడుతున్నది. ఒక పదార్థం తిన్నామనుకో, అది దృష్టము. తిన్న తర్వాత లోపలికి వెళ్ళి అరగకుండా నీకు అజీర్తి చేసిందనుకో, అది అదృష్టం. అంటే దృష్టంగా చేసినటువంటి పనే అదృష్టంగా మారుతుంది. అర్థమైందే? తినకూడని పదార్థం తినేసావు ఏదో ఆతృతగా, దృష్టమైంది. అది తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత గందరగోళం చేస్తుంది. అదేమిటి? అదృష్టం. వారు అదృష్టమండి అంటారు. అదృష్టం అంటే ఏంది? వారు పూర్వం చేసినటువంటి ఉత్కృష్ట కర్మల యొక్క ఫలితం చేత ఈరోజు అది అదృష్టంగా వాడికి లభిస్తుంది.
అందరూ అంటుంటారు, ఎంత సైంటిస్ట్ అయినా ఎంత నాస్తికమైన అదృష్టం ఉండాలండి అంటుంటారు. అదృష్టం అంటే నీ పూర్వం చేసిన కర్మ యొక్క ఫలితమే అదృష్టం. దుష్టకృతము అదృష్ట ఫలం అన్నాడు. అర్థమవుతుంది. కనుక ఈ దివ్యమైనటువంటి నక్షత్రమాల స్తోత్రాన్ని చెప్పే కదండి, నీది ఏ నక్షత్రం ముందు నిర్ణయించుకొని ఆ నక్షత్రానికి సంబంధించిన ఆ 27 నక్షత్రాలు మేము ఏడ చదువుతామండి అన్నప్పుడు కనీసం నీ యొక్క నక్షత్రం ఏమిటో దానికి సంబంధించిన ఆ స్తోత్రాన్నైనా మీరు పారాయణ నిరంతరం చేసుకుంటున్నారనుకో, ఆ నక్షత్రం యొక్క, ఎందుకంటే ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ నక్షత్ర ప్రభావం వాడి మీద ఉంటుంది. చూడు, జననానికి నక్షత్ర ప్రధానము, మరణానికి తిథి అంట. ఈరోజు మా నాన్నగారి తిథి అని అంటాం కదండి, ఈరోజు జన్మ నక్షత్రం అండి అంటారు. అంటే అంతటి ఫలితం ఉంటుంది నక్షత్రానికి. మన జీవితం నడవాలి అంటే నక్షత్ర బలం ఎంతైనా అవసరం. కనుక అలాంటి నక్షత్రమాలా స్తోత్రాన్ని 27 చదువుకోవచ్చు వారానికి ఒక్కసారైనా. లేదు మా నక్షత్రాన్ని మేము చదువుకుంటామండి, అవన్నీ ఎక్కడ చదువుతాయంటే నీ నక్షత్ర ఆ స్తోత్రాన్ని మీరు పారాయణం చేసుకోవచ్చు, ఫలితం ఉంటుంది. చూడండి, ఇన్ని ఏమైనప్పటికీ కూడా 24 గంటల్లో మనం ఒక 8 గంటలకు నిద్రకు మనం ఇస్తాం, మరొక 8 గంటలు మనం దైనందిక జీవితంలో చేస్తూ ఉంటాం. కనీసము భగవంతుడు కోసంగా ప్రకృతి అంటేనే భగవంతుడేనండి. నీ యొక్క జీవం ఉత్కృష్ట స్థితికి వెళ్ళాలంటే ఒక గంట పరమాత్ముడి కోసం కేటాయించలేమండి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక సమయము కేటాయించొద్దు. నేనేం మహర్షులు పెట్టి ముక్కు అన్నీ మూసుకొని తపస్సు చేయమని చెప్పినామా? లేదే. అది నీ జీవితం బాగుంటుందిరా, ఇది చేసుకుంటే పోరాడుతున్నావు, బాధలతో యుద్ధం చేస్తున్నావు, వాటన్నిటికీ నివారణోపాయం చెప్పినా కూడా చేయటం లేదంటే ఇంకా ఎంతటి దానికి నువ్వు ముడిపడిపోయినా ఒకసారి అర్థం చేసుకో. కనుక ఈ స్తోత్రం, ఈ నక్షత్రమాల స్తోత్రం, ఎందుకంటే 27 నక్షత్రాలది మీరు అనొచ్చు స్వామి డిస్క్రిప్షన్లో పెట్టండి, పెట్టలేదు నన్ను క్షమించండి. కావాల్సినటువంటి వారు 9966690246 కాల్ చేస్తే స్వామి మా నక్షత్రం వరకు స్తోత్రాన్ని పంపిండంటే వాడికి ఇస్తాను. లేదు స్వామి 27 నక్షత్రాలకి మాకు స్తోత్రమాలని పంపిస్తే మేము వారానికి ఒక్కసారైనా ఆ 27 నక్షత్రాల గురించి, ఎందుకంటే మీ కుటుంబంలో మీ వాళ్ళలో ఎవరో ఒకరు మీ బంధువుల్లో దాయాదులు అందరూ ఈ నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరూ సుఖం. లేదండి సమస్త మానవాళి కూడా శాంతిగా ఉండాలి, లోకా సమస్తా సుఖినో భవంతు అనే ఉద్దేశంతో ప్రతి వారం ఒక్కసారి మేము అందరి నక్షత్రాల కోసంగా ప్రార్థన చేస్తాం, లోక కళ్యాణం కోసం అనేటటువంటి పుణ్యాత్ములు కూడా ఉంటారు, వారికి నమస్కారం. అలాంటి వారు 27 నక్షత్రాల స్తోత్రం చేసుకోవచ్చు. నేను చెప్పిన విషయం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. కనుక ఈ స్తోత్రమాల కావాల్సినటువంటి వారు నాకు 9966690246 కాల్ చేస్తే మీకు నేను వాట్సాప్లో పంపిస్తాను. వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి, మీకు అందిస్తాను. చక్కగా చేసుకొని అందరూ ఆనందంగా వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్.